అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్. ఈరోజు అయితే మనం కోడిగుడ్డు అలాగే ములక్కాయ పులుసు కాకుండా వాటర్తోనే గ్రేవీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి చూసేద్దాము. ఫస్ట్గా అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసేసుకొని మీరు మీ ఇష్టం అనమాట. నేనైతే ఎగ్స్ నాకు ఫ్రై చేసుకుంటే ఇష్టం అనమాట, అందుకే నేను ఫ్రై చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద ఆనియన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ములక్కాయలు కూడా వేసేసుకొని లైట్గా మగ్గించుకోండి. దాంట్లోని అంటే ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ అలాగే పసుపు వేసుకున్నాను కాబట్టి నేను దాంట్లో వేయట్లేదు అనమాట. మంచిగా టొమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మీకు టేస్టీగా స్పైసీకి తగ్గంతగా కారం అండ్ అలాగే మీకు ఉప్పు కావాలంటే ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. బాగా టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఓన్లీ వాటర్తోనే నేను ఉడికించుకుంటున్నాను అనమాట, ఇంకా ఏమి వేయట్లేదు. వాటర్తో ఉడికించుకున్న తర్వాత నాకు కావాల్సిన గ్రేవీ వచ్చిన తర్వాత ఎగ్స్ వేసేసుకొని తిప్పేసుకొని పైన గార్నిష్కి కరివేపాకుని కొత్తిమీర వేసుకుంటే సూపర్.